దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత స్వాతంత్ర సమరయోధుడు పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నాయకుడు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో దెందలూరు నియోజకవర్గంలోని పెదపాడు గ్రామంలో ఉన్న నర్రా ఆంజనేయులు భవనంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చినట్లు తెలియజేశారు. కష్టజీవుల సమస్యల్ని పరిష్కారం కోసం సుందరయ్య చూపిన బాటలో ప్రజా ఉద్యమాలు సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ కరీముల్లా, ముసనూరి కొండలరావు, రెడ్డి లక్ష్మణరావు, షేక్ షఫీర్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పెదపాడులో నవ ఆంజనేయ భవనంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సుందరయ్య గారంటే ఒక ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేతగా ఇవాళ అందరికీ సుపరిచితం. ఇవాళ ప్రతిపక్ష ఇతర బూర్జువా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా ఆదర్శవంతంగా తీసుకునే ఒక నాయకుడిగా ఈరోజు కూడా సుందరయ్య గారు ఉన్నారు. వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వారి చేసిన కృషిని మననం చేసుకోవడం కోసం ప్రతి ఏటా కూడా సుందరయ్య గారు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడమే కాకుండా ఇవాళ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా, ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా, అంటే పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక ఆదర్శవంతమైన ప్రజానాయకుడిగా కూడా సుందరయ్య గారు పనిచేసిన పరిస్థితి ఉన్నది. మరి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సైకిల్ వేసుకెళ్ళిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు మరి చాలా ఆదర్శాలతో ఆయన పనిచేశారు. అయితే నేటి రాజకీయాల్లో చూస్తే సుందరయ్య గారు ఏ రాజకీయ వారసత్వాన్ని అయితే తీసుకొచ్చారో దానికి భిన్నంగా ఈరోజు డబ్బు రాజకీయాలు, అట్లాగే కుల రాజకీయాలు, మత రాజకీయాలు మార్చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజా సమస్యలు గాలి వదిలేసి ఇవాళ అధికారమే పరమావధిగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగ సమస్యలు కానీ, వ్యవసాయ కార్మిక సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కారం కాని పరిస్థితి ఉంది. మరి ఆ రోజు సుందరయ్య గారు ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ నేతృత్వంలోనే ఇవాళ ప్రజా సమస్యల మీద